ఎందుకంటే డెఫినెట్గా స్పందన ప్రతిస్పందన ఉంటుంది. నేను అది సారీ చెప్పలే. మీ మోకాల కొంచెమన్నా ఇంగ్లీష్ వస్తుంది కదా, మీకు చదువుకోలేదా? అందులో ఏముంది? ఏం పెట్టినావు నువ్వు? అపలాజ్ ఏముందా? నీకు పెట్టినా నేను? నీకు సారీ చెప్పినా నేను? సిగ్గుండాలి కొంచెమన్నా. నేను ఆ ఎమోషన్ అవ్వద్దు అనుకుంటున్నా, కానీ ఏదో నీకు నేను పెట్టినట్టు, అమ్మో నీకు నేనేదో పెద్ద నువ్వు దేశాన్ని ఏదో ఉద్ధరించినట్టు. మీ ఇద్దరు ఏం ఉద్ధరిస్తున్నారు దేశానికి? నేను ఝాన్సీ గారు ట్యాగ్ చేసింది తన వరకు మాట్లాడాను. అనసూయకు చిన్మయ్యకు చెప్తున్నా, మీరు దేశానికి ఏం సేవలు చేసిరమ్మా? ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారమ్మా? మీరిద్దరే ఉన్నారా? ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు, సోదరిమణులు కూడా మాట్లాడారు. నేను కూడా చెప్తున్నాను వాళ్ళందరికీ కూడా, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు. ఎఫ్ఐఆర్ బుక్ చేసినాము, కేసు అన్నారు. నేను డెఫినెట్గా కేసు ఎదుర్కొంటా. నాకేం కేసులు ఇవన్నీ అడగడం జరిగింది. ఒకవేళ కేసు పెడితే మీరు వెనకడుగు ఏమైనా వేస్తారా, లేకపోతే మీరు అన్న మాటలను వెనక్కి ఏమైనా? డెఫినెట్గా కేసు ఎదుర్కొనే దమ్ము ధైర్యం నాకుంది. నేను ప్రజల మనిషినండి. నేను సొంతంగా మాట్లాడలేదు. ప్రజలు దేశం మొత్తం, మీరు తెలంగాణ ఆంధ్రనే కాదు, దేశ నలుమూలల నుంచి నాకు స్పందన వస్తుంది, చాలా బాగా మాట్లాడారు అని. ఒక్కటి నేను చెప్తాను, మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టారండి, నేను నా సోదరిమణిలో పెట్టారు. మీరందరూ కొన్ని ఛానల్స్ పెట్టుకున్నారు. 110 మెసేజ్లు మీరు చదవండి, మీకు పంపిస్తాను. 110 మెసేజ్లు వచ్చాయి. 110లో సంధ్యారెడ్డికి సపోర్ట్ చేశారు. నేను ఓటింగ్ కోసం నేను చేయలేదు. అది ఓటింగ్ కోసం టీవీ ఛానల్స్ పెట్టుకున్నారు. అందులో కామెంట్స్ 100% సంధ్యారెడ్డికి మద్దతు ఇచ్చినాయి. అంటే నన్ను ఏకీభవిస్తున్నట్టే కదా, ప్రజల అభిప్రాయమే కదా నేను చెప్పింది. మరి వాళ్ళ ఇష్టం, వాళ్ళు పెట్టుకున్నారు. కేసు వేస్తే ఎదుర్కొంటాను. ఇంకొకటి, కేసులు పెడితే డబ్బులు ఇచ్చి కూడా నేను అడ్వకేట్లను పెట్టుకోను. ఉచితంగా వచ్చి నా కేసును టేకప్ చేస్తామని మాకు మద్దతు ఇస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, డబ్బు అన్నిటికీ పనికిరాదు. డబ్బు ఉంది కదా అని అహంకారం కాదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు పెట్టుకున్నారు. మీరు పొట్టి బట్టల గురించి మీరు ఎట్లా మాట్లాడుతున్నారో, నిండు బట్టల గురించి నేను కూడా అట్లే మాట్లాడుతున్నా. అది నా అభిప్రాయం అండి. మీరెవరు జడ్జి చేయడానికి? మీరు నన్ను అడిగినప్పుడు మీరు కూడా నన్ను జడ్జి చేయొద్దు. నేను చెప్పినాను, నేను ఇంకో దాని గురించి ఇంకో మాట్లాడట్లేదు. పబ్లిక్లోకి వచ్చి నేను అనసూయ అని నేను పేరు తీయలే, చిన్మయ్య అని నేను తీయలేదు. మీరు మీడియా వాళ్ళు ఇలా అన్నారని అన్నారు, దానికి నేను సమాధానం చెప్పిన. ఇంకొక విషయం, విదేశాల నుంచి ఒక 2-3 ఫేక్ ఐడీలతో పెడుతున్నారు, అనసూయ గురించి మాట్లాడిస్తున్నారు. నేనేమంటున్నాను, మీకు దమ్ము ధైర్యం ఉన్న ఇండియాకి రండి పెట్టేసి నేను ప్రతి ఒక్కరికి కూడా నేను స్పందిస్తా. నేను తప్పు చేయలేదండి. నేను ఎందుకు తప్పు చేశాను? నేను ప్రజల అభిప్రాయాలను సేకరించి మాట్లాడాను. ఇప్పటికీ ఆ మాటకే కట్టుబడున్నా. పార్టీకి సంజాయిషి ఇచ్చుకున్నా, నేను సారీ చెప్పలేదు. పార్టీకి నేను వ్యక్తిగతంగా మాట్లాడానమ్మా. సారీ చెప్పింది కూడా పార్టీకా? నేను పార్టీకి నేను ఏమైనా తప్పు మాట్లాడు మీరు అక్కడ లేదు, నేను అక్కడ నన్ను 92% నన్ను ప్రజలు మద్దతు ఇచ్చారు. నేను ఫుల్ వీడియో చూడమని చెప్పాను. ఇప్పుడు 10 రోజుల నుంచి నా గురించి కొన్ని 1000 వీడియోలు వచ్చాయి. 1000 వీడియోస్ని అందరూ 95, 94, 95 మద్దతు ఇస్తున్నారు. అందులో లేని చెడు ఈ చిన్న దాంట్లో ఎక్కడొచ్చింది? నేను అక్కడ ఏం చెప్పాను, మాట్లాడినప్పుడు అక్కడ పక్కన ఉన్న కాలర్ అక్కడ తను మాట్లాడినప్పుడు ఇలా ఉంటుంది అని ఒక అమ్మలాగా దండించిన, ఒక అక్కలాగా ఆదరించి ఇలా కాదు అని చెప్పిన. లేదండి మాకు ఇట్లనే ఇష్టం అండి, మీకు ఇట్లనే ఇష్టం అనే రైట్ మీకుంది, లేదండి అలా కాదు గిట్లయితే గిట్లుంటుంది అని చెప్పిన. ఆ విషయంని ట్వీట్ చేసి, ఇప్పుడు విషయం తెలియని వాళ్ళందరూ రియాక్ట్ అవుతారు. ఫుల్ వీడియో చూస్తే అక్కడ తెలిసిపోతుంది. కాబట్టి ఫుల్ వీడియో చేసి జడ్జ్ చేయమని చెప్తున్నాను. ఒకవేళ ఆ విషయానికి ఎవరైనా బాధపడి ఉంటే దానికి ఆ వ్యాఖ్యను వెనకకు తీసుకుంటున్నా, ఆ చిన్న బిట్ దానివల్ల. అది కూడా నేను ఒక అమ్మలాగానే చెప్పిన, ఒక అక్కలాగా సమాజం మీద నాకు బాధ్యత ఉంది. మీరు స్వేచ్ఛ ఎంత ఉందంటున్నారో నాకు బాధ్యత ఉంది కాబట్టి చెప్పాను. వాళ్ళు ఎంతసేపు చెప్పినా, గౌతమి ఇంత చిన్న వీడియోనే కదా పెట్టింది, ఫుల్ వీడియో పెట్టలే కదా. చిన్మయ్య ఏం చెప్పింది, నేను ఫుల్ వీడియో చూడలేదండి అన్నది. మరి ఫుల్ వీడియో చూడకుండా నీకు అంత తొందరపాటు ఎందుకు? మీరు క్లిప్స్ చూసేసి ప్రజలు ఏమనుకుంటారు, ఓ ఇది నిజమే అనుకుంటారు కదా. ప్రజలకందరూ కూడా నేను ఒకటి చెప్తున్నాను, నేను ఒక అమ్మల తరపున, అక్కల తరపున, అందరి తరపున నేను ఇలా ఉండాలి, ఇది బాగుంటుంది, ఇలా వ్యాఖ్యలు నేను ఖండిస్తున్నా అని ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను కాబట్టి మాట్లాడాను. అంతే తప్ప వ్యక్తిగత అభిప్రాయం ఉండదా గౌతమి? ఉంటుంది కదా. నేను అదే కదా మాట్లాడింది.
దీంట్లో పార్టీని ఎందుకు లాగారు? నేను పార్టీ మాట్లాడలేదా? పార్టీది మాట్లాడితే ప్రెస్ మీట్ పెడతాను, కాండ్ వేసుకొని మాట్లాడతాను కదా. ఇప్పుడు మీరు ఇక్కడ బిగ్ టీవీలో చేశారు, మీరు ఇంకొక శారీస్ బిజినెస్ పెట్టుకుంటారు, మీకు రైట్ లేదా? చెప్పండి. ఉంది కదా. నువ్వు బిగ్ టీవీలో జాబ్ చేస్తున్నావు, నువ్వు బిజినెస్ పెట్టుకోవద్దు అనేది మీ బాస్కి అవసరం లేదు కదా. ఇక్కడ వచ్చినప్పుడు మీరు వర్క్ మంచిగా చేయండి, ఇక్కడ ఉన్న సిద్ధాంతాలను మీరు పాటించండి అని చెప్తారు. దట్స్ ఆల్. మీరు అన్నారు కదా స్వేచ్ఛ అని. నాకు రాజకీయంగా ఎదగడం స్వేచ్ఛ, నాకు మగవారితో సమానంగా వెళ్ళడం స్వేచ్ఛ. నేను సమాజంలో బతుకుతున్నందుకు విలువలను, కట్టుబాట్లను రెస్పెక్ట్ చేయడం నా సిద్ధాంతం. నేను మిమ్మల్ని పాటించమని చెప్పలే, మీరు ఎందుకు ఊరుకొస్తున్నారు అనేది నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. అంతే తప్ప ట్విట్టర్లో పెట్టుకున్నా, ఇంకా దేంట్లో పెట్టుకున్నా, ఏం పెట్టుకున్నా నేను అదిరేయలేదు, బెదిరేయలేదండి. ఇది ఇప్పుడు ఇక్కడతో ఇది ఆపేస్తారా, లేకపోతే ఇంకా కంటిన్యూ చేసే అవకాశం ఏమైనా ఉందంట? అమ్మా, నేను 1 వీక్ నుంచి కనిపించానా? లేదు. ఇప్పుడు మార్నింగ్ వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు, వీళ్ళు ఏదో అపాలజీ ఏదో ఏం పెట్టారు, అపాలజీ అడిగారు ఈ అనసూయ గారు వీళ్ళు అని చెప్పేసి పెట్టుకున్నారు. ఈ లెటర్ అనేది వీళ్ళు ఎంత ఫాస్ట్గా ఉన్నారు, ఈ లెటర్ అనేది వాళ్ళకి పోయి వాళ్ళు పెట్టుకున్నారంటే అసలు అక్కడ కామెంట్లు చదువుకోమంటున్నా నేను. ఎంతమంది మద్దతు ఇస్తున్నారు ఆ కామెంట్లో తెలుసు. వాళ్ళ బతుకులు మొత్తం ఇన్స్టాలో ఈ చిన్న చిన్న ట్యాగులు చేయడం తప్ప. ఒకటమ్మా, పార్టీలు అనేది ఒక 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుంది, మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వస్తుంది, ఇంకో గవర్నమెంట్ ఉంటుంది, ఇంకో గవర్నమెంట్ వస్తుంది. ప్రజా మద్దతు అనేది ప్రజాస్వామ్యంలో మనం కట్టుబాటి బాధ్యతగా మెలగాల్సిన అవసరం మనకుంది. అది నేను ఒక సమాజంలో ఒక బాధ్యతగా తీసుకుంటున్నాను కాబట్టి సమాజంలో బాధ్యతగా ముందుకు పోతున్నా. ఇప్పుడు అనసూయని ఎవడు అడగటోడు లేడు, వాళ్ళ ఇంట్లో ఎవడు అడుగుతాడు? నన్ను అడుగుతారు. ఇవాళ నన్ను అడిగారు, నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కదా, మీరు ఎలాగన్నారు నన్ను అడిగారు. అనసూయ ఎవడని అడిగారా చెప్పండి? అడగలేదు. తర్వాత నా సొసైటీ, మా ఫౌండేషన్కి, మా కుటుంబ సభ్యులకు రెస్పాన్సిబిలిటీ నేను. అవునా? ఇంతమందికి రెస్పాన్సిబిలిటీ, నా ఫ్యామిలీకి రెస్పాన్సిబిలిటీ, నా బిడ్డకి రెస్పాన్సిబిలిటీ. నా బిడ్డకు కూడా అదే చెప్తాను నేను. జీన్స్ వేసుకొని నీట్గా వేసుకొని నిండుగా ఉండు, ఎంజాయ్ చేయి, ట్రెడిషనల్గా లుక్ కూడా ఉండాలి. నేను ఉండొద్దు అనట్లేదు. నా బిడ్డలకు చెప్పినట్టు వీళ్ళకి చెప్పినా. వీళ్ళు నారాయణన్న భూత వినిపిస్తే నేనేం చేయను? నేనేం చేయాలి గౌతమి చెప్పు? ఇవాళ మీరు ఇప్పటి వరకు రాకపోతే మీరు ఏమన్నారు? అక్క మీరు రాకపోతే అందరూ మిమ్మల్ని వేరే రకంగా. యాక్చువల్లీ అది వచ్చినప్పటి నుంచి మీరు ఇప్పటి వరకు కనిపించకపోయేసరికి సంధ్యారెడ్డి గారు వెనకడికి వేశారా? ఆమె సంధ్యారెడ్డికి ఇంకా వేరే పని ఉండదమ్మా, దీంట్లో కంటే ఏం పనిపాటు ఉండదు. ఏముంటుంది చిన్మయ్యకి కానీ అనసూయ కానీ. ఇవాళ చిన్మయ్య అయితే ఏం స్పందించలేదు. నేను ఆ అమ్మాయి మొన్న చెప్పిన ట్వీట్ గురించి మాట్లాడాను, నేను ఆ అమ్మాయి గురించి మాట్లాడట్లేదు. మొన్న దాని గురించి ఈరోజు చెప్పాను. ఇవాళ ఝాన్సీ ఎందుకు ఊరుకొచ్చిందో మరి ఆమెనే ఆన్సర్ చెప్పాలి. ఇక ఝాన్సీ ఎందుకు వచ్చిందో, ఎందుకంటే నేను ఝాన్సీ గారి గురించి చాలా గొప్పగా చెప్పిన, మరి ఆమె బయటకు వచ్చింది ఈరోజు. అనసూయ కూడా మొన్నటి వరకు గానే ఉంది. మళ్ళీ నేను అన్వేష్ వచ్చేసి అనసూయ అక్కకు జిందాబాద్, అనసూయ అక్కకు జిందాబాద్, నా మద్దతు అన్నాడు కదా. ఎవడు మీకు మద్దతు ఇస్తున్నాడో, ఎలాంటి వాడు ఇస్తుండ అనేది మీరు చూసుకోండి. నాకు ఎలాంటి, నా తల్లులు, నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా అన్నలు నాకు మద్దతు ఇచ్చే దాంట్లో తెలంగాణ కాదు వరల్డ్ వైజ్గా ఇస్తున్నారా? మరి ఇందులో ఎవరు గొప్ప వ్యక్తి చెప్పండి? నువ్వు ఏదో నన్ను అనగానే, మీరేదో నన్ను అనగానే, మీరు చట్టపరంగా నన్ను మీద చర్యలు తీసుకుంటే చట్టపరంగానే ముందుకు పోతా. సంధ్యారెడ్డి భయపడే వ్యక్తి కాదు. మీకు ఆ రోజు చెప్పినా, ఈ రోజు చెప్తున్నా, నా అన్నలకు, నా తమ్ముళ్ళకి చెప్తున్నాను. ఈ వేషధారణతోని ఇలా ఉంటే మన ఫ్యామిలీలో ఒప్పుకోం కదా అంటే, ఒప్పుకోము, ఇట్లా ఉండం కదా అని చెప్పేసి సాధారణంగా గ్రామాలలోకి వెళ్దామని కూడా మీకు మీ వాయిస్ ద్వారా చెప్పిన. నేను గ్రామాలలోకి వెళ్దాం, అనసూయని రమ్మానండి, చిన్మయ్యని రమ్మానండి, నేను వస్తాను. లేదంటే పంజగుట్ట సెంటర్కి ఒక 10 మంది లేడీస్ని తీసుకొని ఆమెను రమ్మానండి, నేను 1000 మందిని తీసుకొని వస్తాను. 20 రోజుల తర్వాత ఈ రోజు స్పందించడం అనేది కరెక్టా? చెప్పండి. నేను ఏమైనా భయపడినా మీరు చెప్పంగా నేను ఎక్కడో ఉంటా. నాకు తెలుసా వీళ్ళు, అవునా కదా, ఎక్కడో ఉంటాను. ఇంగిదే పని మీద, వీళ్ళకంటే పని ఉండదు. ట్విట్టర్లో ఇలా బతుకులు మొత్తం ట్విట్టర్లు, ఇన్స్టాలే, ఇంకేముండదు. కాబట్టి ఈ విషయాన్ని నేను ఇంకా నేను అసలు రేజ్ చేయొద్దు అనుకున్నా, కానీ నన్ను ఇంట్లోన్నదాన్ని బయటకు తీసుకొస్తున్నారు. మీరేమంటున్నారు? మీరు స్పందించాలి కదంటే, వాస్తవానికి కూడా ఇప్పుడు పబ్లిక్లో ఉన్నాను కాబట్టి నేను వెనుకడికి వేసినానే అనుకుంటారని చెప్పి అడావుడిగా నేను వచ్చిన. పండగ పూట పనులు ఉండవా? దీంట్లోకి పండుగలు ఉండవు, పబ్బాలు ఉండవు, ఏముండవు. ఇదే పని. దీంట్లకు పైసలు ఉంటే పండుగ. దీంట్లకు మాలాంటి వాళ్ళకి ఏముంది? వచ్చిన మాలాంటి మధ్య తరగస్తులకు 10 రూపాయలు వచ్చినప్పుడే మాకు పండుగ. మీకేముంది? రోజు పండుగలే. వీళ్ళకు ప్రత్యేకంగా పండుగలు ఏముంటాయమ్మా? రోజు డబ్బులు వస్తాయి.
కష్టపడండి. ప్రజలు డబ్బులు ఉట్టిగా రావు. మీరు ఏం చెప్తున్నారు? సమాజానికి ఏం మెసేజ్లు ఇవ్వాలనుకుంటున్నారు? అంటే ఇది రచ్చరచ్చ చేసేసి ఒక అంతర్జాతీయ సమస్యలాగా సృష్టించి ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ ఇష్టం ఉన్నట్టు వేసుకోండి అమ్మా, ఎవడొద్దన్నాడు మిమ్మల్ని? తింటున్నామని బొక్కల మెడలు వేసుకోవద్దని చెప్పినాం. మీరు ఏమన్నా వేసుకోండి, ఏదన్నా చేసుకోండి. నేను ఎవరి గురించి మాట్లాడట్లేదు, ఎవరి గురించి జడ్జ్ చేయట్లేదు. ఒక్కటే చెప్తున్నా, ప్రతి వాళ్ళకి కూడా, ప్రతి ఒక్కరికి కూడా సమాజంలో బతుకుతున్నప్పుడు నలుగురితో నారాయణ. నలుగురితో నాకు వద్దు అనుకుంటే సిటీకి దూరంలో ఒక ఇల్లు కట్టుకొని ఇంట్లో ఉండాలి, ప్రజాస్వామ్యంతో సంబంధం లేకుండా. నేను ప్రజాస్వామ్యంలో బతుకుతున్నా, ప్రజలకు నేను జవాబుదారి. చెప్పండి, మీరు అవునా కదా? చెప్పండి గౌతమి గారు. కాబట్టి వాళ్ళు మీరు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన ఇప్పుడు నేను ఇప్పుడు ఎందుకంటే ఇక ప్రతిసారి వాళ్ళేదో దానికంటే పని లేదు, వాళ్ళకంటే పని పాట లేదు. ఇంకొకటి ఇవాళ మీకు కూడా చెప్తున్నా, ఇన్స్టాగ్రామ్లో కాకుండా ట్విట్టర్లో కాకుండా పబ్లిక్లోకి రండి, నేను రెడీగా ఉన్నా. దానికి మీకు సవాల్ విసురుతున్నా. మీరు ట్విట్టర్లో పెట్టుకొని ఇంకెంట్లోనో పెట్టుకున్నా కాదు, నేను ట్విట్టర్ మనిషిని గాను, నేను ఇన్స్టాగ్రామ్ మనిషిని గాను. ఇంకొక విషయం, నా ఇన్స్టాగ్రామ్ ఈ ఇష్యూ అవుతున్నప్పటి నుంచి నా ఇన్స్టాగ్రామ్ ఉందేమని సెర్చ్ చేస్తున్నారంట. మీకు విషయం, నాకు ఇన్స్టాగ్రామే లేదు. ఈ మధ్యకాలంలో మేము చేసే సర్వీసు 10 మందికి ఉపయోగపడాలని ఈ మధ్యకాలంలో 1-2 months కింద చేసాం. చూశారు కదా? వీళ్ళు బతుకులు మొత్తం ఇన్స్టానే. పొద్దున్న లేసి ఇన్స్టా ఓపెన్ చేయాలి, ట్విట్టర్లో చేసుకోవాలి తప్ప. నేనేమో ప్రజల మనిషినమ్మా, పొద్దున్న లేసి ఇంత సర్ది కట్టుకుంటా పోతూనే ఉంటా. మరి వాళ్ళ పని అది కదా. నా పని ఇప్పుడు పని చేసుకునేటోనికి ఇన్స్టాలు ఎందుకమ్మా, ఫేస్బుక్లు ఎందుకమ్మా? ఇది కూడా ప్రజా అభిప్రాయంలో టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఒక మంచి దానికి వాడుకున్నాం. యూట్యూబ్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, ఇది మేము చేసే కార్యక్రమాలు పెడితే కొంతమంది ఇన్స్పిరేషన్ అయ్యి ముందుకెళ్తారని సమాజానికి మెసేజ్ ఇస్తున్నాం. వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారమ్మా? ఇంత పెట్టేసుకొని చేయించుకోండి, చేయించుకోండి అనేది ఇచ్చిండ్రు. అది సమాజానికి ఏమొస్తుంది గౌతమి? సమాజానికి ఏమైనా దీనివల్ల వచ్చిందా? వెనక ముందు చూపించాలి కదా. మరి ఇక్కడ ఇప్పుడు మీరు నన్ను అనడం అంటే ఇది వేదికనా? అరే 20 రోజుల నుంచి జాతీయ సమస్య అయిపోయింది ఇది. అవును కదా, అసలు ఎక్కడ కూడా ఆగే కనిపించట్లేదు అసలు సొల్యూషన్. అసలు ఇది ఆగడానికి నేను ఇప్పుడు వెళ్ళొద్దు అన్న నేను వెళ్ళట్లేదు కదా. అంటే ఇప్పుడు వాళ్ళకంటే హాఫ్ నాలెడ్జ్ ఉంటుంది, నాకు సమాజం మీద బాధ్యత ఉంది. 10 మందితో నేను వాళ్ళతో పంచుకుంటున్నాను కాబట్టి హావభావాలు తెలుసు కాబట్టి సర్లే ఇంకా అయిపోయింది అనుకున్నాం. అరే ట్విట్టర్ల మీద ట్విట్టర్లు. మరి అంత ఉన్నోళ్ళు ఉంటే చిన్మయ్ కానీ, ఝాన్సీ కానీ, మరి లేకపోతే అనసూయ వచ్చేందుకు ప్రెస్ మీట్ పెడతలేదు? ఇన్నిసార్లు మీరు అనసూయని మాట్లాడడానికి ట్రై చేశారు, మీకు ఎప్పుడైనా లైవ్లోకి వచ్చారా? లేదు, ఆవిడ రెస్పాండ్ అవ్వలా. ఎందుకు అవ్వదు? మరి మీరు చెప్పండి, మీరు ఇప్పుడు చేయండి ఒకసారి ఫోను. నువ్వు పిలిస్తే నేను వచ్చిన గౌతమి, అనసూయకు ఫోన్ చేయండి. కానీ ఇలాంటి ఇష్యూస్ పైన నేను మాట్లాడాలనుకోవడం లేదు, నాకు అనవసరం అని అయితే ఆవిడ ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది కదా. ఏందమ్మా? ఆమె మాట్లాడాలనుకోవట్లేదు అని చెప్పారు కదా. ఇప్పుడు మాట్లాడేదు అనుకోవట్లేదు అంటే అది ట్వీట్లు చేస్తుంది. ఇవాళ నేను మా మేడం గారికి ఇచ్చిన లేఖ ఎట్లా వచ్చింది బయటికి? ఆ లేఖ ఎవరు పెట్టుకుని ఇన్స్టాలో? అంటే రెచ్చగొట్టడమేగా. ఝాన్సీ పెడితే ఆమె పెట్టుకుందిగా, చీచీచి అంట. మీరు చీచి, నేను కాదు. ఓటింగ్ పెడితే 99% నాకు వస్తే 1% నీకు వచ్చిందంటే మీరెంత చీచినో తెలుసుకోండి. నేను కాదు చీచి, నేను ప్రజల మనిషిని. ఓకే, నేను ఒకటి చెప్తున్నా, నువ్వు కరెక్టే అయితే నీ కొడుకు ఎందుకు అమ్మాయి డ్రెస్ బాగాలేదని ఎందుకు చెప్పాడు? చెప్పు అనసూయ, నువ్వు మంచిదానివే, నువ్వు కరెక్టే. ఇక్కడ నేను జడ్జిమెంట్ ఇస్తలేను. మంచి చెడు అనేది ఎవరు జడ్జిమెంట్ ఇవ్వరు, ఎవరు ఏ సర్టిఫికెట్ ఇయ్యరు. మరి మీ కొడుకు ఎందుకు సొంత కొడుకే నిన్ను వ్యతిరేకించిండు డ్రెస్సింగ్ విషయంలో? ఇప్పుడు మన ప్రెస్ మీట్ పెట్టిన అక్కలు కూడా చెప్తున్నాను, అక్క వాళ్ళ సొంతం కొడుకు ఇష్టం లేదు అన్నాడు. మరి వాళ్ళ కొడుకుకి ఏం మెసేజ్ చెప్తారు అక్కలారా మీరు చెప్పండి. సంధ్యారెడ్డి కంటే మీరు నన్ను ఉద్దేశించని చెప్పలేదు, ఒక అక్క చెప్పింది, ఇది మేము అదిగా తీసుకుంటాము, మేము ఏ1గా పెడతాము, ఎఫ్ఐఆర్ బుక్ చేస్తామని చెప్పారు. మీరు పెట్టండి అక్కయ్య, నేను ఎదుర్కొంటాను కేసు. మిగతా అక్కయ్య వాళ్ళందరూ కూడా పిఓడబ్ల్యూ సంధ్యక్క గారు కానీ మిగతా అక్కలు కూడా సమాజం మీద, మహిళల మీద జరుగుతున్న గురించి చెప్పారు, చాలా బాగా చెప్పారు. సో అందరూ సూపర్గా మాట్లాడారు. నేను కూడా వాళ్ళని రెస్పెక్ట్ చేస్తాను. సమాజంలో చాలామంది పనులు ఉన్నా కూడా, అక్క వాళ్ళకి పని ఉన్నా కూడా సమాజం మీద సోషల్ వర్క్ చేస్తూ
వాళ్ళు కూడా ఒక మంచి మెసేజ్ని ఇచ్చారు. నేను అక్కలకు చెప్తున్నాను, అనసూయ కొడుకు నన్ను, మా బాబాయ్ నన్ను ఇట్లా అన్నాడు, నన్నే క్వశ్చన్ చేస్తాడని అనసూయ చెప్పింది అక్క, నేను అనలేదు అక్క. కావాలంటే మీకు ప్రూఫ్లు పంపిస్తా అక్క. అయితే ఆ అనసూయ చెప్పిన ఆ కొడుకుకి మీ సమాధానం చెప్పండి అక్క. సంధ్యనంటే నా మీద కేసులు పెడతారు, మరి అనసూయ కొడుకు మీద కేసు పెడతారు అక్క? ఎవరు పెట్టాలక్క? మీరే చెప్పండి అక్కయ్య. సో ఇంట్లో ఉన్న వాళ్ళకి తప్పు అనిపించింది, బయట ఉన్న వాళ్ళకి తప్పు అనిపించకపోవడంలోనే ఏముంది అని అడుగుతున్నారు, అంతే కదా? అంతే కదా. ఇప్పుడు నానా ఇంట్లో గెచ్చి రచ్చగెలువు అంటారు. నీ కొడుకుకు నువ్వు వేసుకునే వేషాధారణ నచ్చినప్పుడు అది కూడా మేమనలే, మళ్ళీ ఆమెనే వచ్చి చెప్పింది. అక్కయ్య ప్రెస్ మీట్ పెట్టిన అక్కయ్యలకు ఒక్కటి చెప్తున్నా, నేను ఎవరి డ్రెస్ వాళ్ళ ఇష్టం అక్కయ్యలు, మీ వ్యక్తిగత స్వేచ్ఛ మీది అక్కయ్యలు, నేను కాదంటలేను అక్కయ్యలు. కానీ అక్కయ్యలు బయటికి వచ్చి ఒక మీడియాలో అక్కయ్య అనసూయ అక్కయ్య వచ్చేసి నేను నగ్నంగా ఉంటాను, నన్ను అందరూ అన్నగా చూడాలన్నారు. దీనికి మీ ఆన్సర్ చెప్పేయండి అక్కయ్యలు. తనకు రైట్ ఉంది కదా చెప్పుకోవడానికి. నేను కూడా ఆ చిన్న వీడియో కూడా ఒక అమ్మలాగా ఇలా జరిగితే ఇలా జరుగుతుంది, ఒక బండి స్పీడ్ ఊరుకుతుంటాడు పిల్లోడు కొత్తగా బండి కొనుక్కొని, స్పీడ్ బ్రేకర్ వస్తుంది నాన్న జాగ్రత్త అని చెప్తారు. చెప్పినంది తప్పు అవుతుందా? ఇప్పుడు నా వీడియో కూడా చిన్న వీడియో వేస్తున్నారు కదా బయట మీరు, అది కూడా ఆ కోవకు చెందిందే అని నేను చెప్పాను. దీంట్లో తప్పుంటే సమాజం ఓటింగ్ పెట్టండి, బిగ్ టీవీ పెట్టిన తర్వాత మీరు సమాజంలో నాకు ఎవరైతే ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో, నాకు మద్దతు ఇస్తారో, వాళ్ళని కరెక్ట్ అంటారో అప్పుడు చెప్పండి, నేను మాట్లాడతాను. అందుకే ఈ అక్కయ్యలకు చెప్తున్నా, నేను ఒకటే ఈ వేదిక ద్వారా చెప్తున్నా, మీరు చేసేది సేవ, నేను కాదు అనను. అక్కడ ఒక్కొక్క ఆమె ఇంగ్లీష్లో తెలుగులో మంచిగా ఆడవాళ్ళ గురించి మంచి మాట్లాడారు అక్కలు. కానీ అక్క మీ అంత ఇంగ్లీష్ నాకు రాదక్క, నాకు తెలుగు వచ్చు, నేను ఒక తెలుగు బిడ్డను, నాకు ఈ ఇన్స్టాగ్రాములు ఈ ఫేస్బుక్లు లేవక్క. నాకు తెలిసిందంట, నాకు పిఏలు కూడా లేరు, ఏ ఫోన్ వచ్చినా నేనే ఎత్తాలి, ఏ ఫోన్ వచ్చినా నేనే మాట్లాడాలి. నేను ఎవరిని ఉద్దేశించి ఎవరి మనోభావాలు దెబ్బతీయలేదు అక్కయ్యలు, నా అభిప్రాయం చెప్పిన అక్కయ్యలు, రెస్పెక్ట్ చేయమని నేను జడ్జి చేయలేదు అక్కయ్యలు. మీరు నా మీద మీరు ఒకవేళ అట్లా అభిప్రాయం ఉన్నా మీకు కూడా చెప్తున్న అక్కయ్యలు, సమాజానికి మనం ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనుకున్నాం. ఎవ్వరు పొట్టి బట్టలు పొడుగు బట్టలని జడ్జి చేయడానికి ఎవరికి రైట్ లేదు. బట్ అంత మీరు ఎట్లా అయితే చెప్తున్నారో బాధ్యత కూడా అంతే అక్కయ్యలు సమాజంలో. ఆ బాధ్యతతోనే నేను నడుస్తున్నా. మీరు చూడండి, మా ఫౌండేషన్ ద్వారా నేను ఒక వ్యవస్థాపకురాల్ని, నాకు రైట్ లేదని కూడా అన్నారు. నేను నా వ్యవస్థాపకురాల్ని నేను అక్కడ మాట్లాడేటప్పుడు 100% నాకు రైట్ ఉంది మాట్లాడడానికి, నా భావం నా స్వేచ్ఛ అనేది నేను చెప్పాను. ఇవాళ ఒక్కటే క్వశ్చన్ వేస్తున్నాను అక్కయ్యలు, మీరు సోషల్ సర్వీస్ ఎట్లా చేస్తున్నారో, మీరు ఎలాగైతే ముందుకెళ్తున్నారో, నేను కూడా 2003లో అక్క, నోట్ దిస్ పాయింట్ అక్కలు, పొలిటికల్లో 2014లో వచ్చిన అక్కయ్యలు, 2003లో అక్కయ్యలు నేను మదర్ ఫౌండేషన్ పెట్టింది. నేను ఎంతమందికి సేవ చేసినా, ఎంతమందికి సేవ అంటే లక్షల కోట్లు ఇవ్వలేదు అక్కయ్యలు, బిర్యానీ కూడా పెట్టలే. నాకు దోషిన సహాయం చేసి, మీ జాకెట్లు మీరు కుట్టుకోరమ్మా, మీరు మంచిగా ఉండండి అమ్మా, మొగోళ్ళతో సమానంగా ఎదగండి అమ్మా, మీరు కూడా రాజకీయాలకు రావచ్చు, మీ పిల్లల్ని మంచిగా చదివించుకోండి అని నేను ముందుకు పోమని చెప్పిన అక్కయ్యలు. నేను చెడిపోమని ఎవరు చెప్పలేదు, నేను జడ్జిమెంట్ కూడా ఇయ్యను. నేను చెప్పే దాంట్లో కూడా అందరూ పాటిస్తారని నేను చెప్పను. నాకు తెలిసింది నేను చెప్పిన. చిన్న పిల్లలు ఆడ నిప్పుంది బెట, ముట్టుకోకు బెట, కాలుతుంది బేట అని చెప్పడం ఎంత తప్పో నేను మాట్లాడేది కూడా అంతే తప్ప అక్కయ్యలు. దయచేసి మీరందరూ ఈ ఇష్యూని ఒక అంతర్జాతీయంగా చేసుకొని, మీరు మహిళలే, నేను మహిళనే, అనసూయ మహిళనే, చిన్మయ మహిళనే, మరి ఇక్కడ ఎవరిని అనుకుంటున్నారండి? మీరు ఒక్కసారి ఆలోచించండి. సో ఇది ప్రెజెంట్ అనసూయ ఏదైతే పోస్ట్కి ఆమె రియాక్ట్ అవ్వడం జరిగిందో, సో నేను ఇది పార్టీకి నేను జవాబుదారీని కాబట్టి నేను చెప్పుకున్నాను, ఇది మీరు ఎలా బయటికి తీసుకొస్తారు. నేను ఇక్కడ ఒక పర్సన్ ఉద్దేశించి నేను ఎక్కడ కూడా అపాలజీ చేయలేదు, వాళ్ళకి నేను అపాలజీ చేస్తున్నట్టు వాళ్ళ పేరును కూడా నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు అని చెప్పి సంజయ్ రెడ్డి గారు ఖరాఖండిగా చెప్పడం జరుగుతుంది. మరి మీరు ఇక్కడతో ఇది కనుక వదిలేస్తే నేను వదిలేస్తాను, మీరు ఇది కంటిన్యూ చేయాలనుకుంటే మాత్రం నేను కూడా దీన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నమే చేస్తాను అని చెప్తున్నారు. సో ఇవిడ ఎక్కడ కూడా నేను అన్న మాటలు కేవలం సొసైటీని గుర్తుపెట్టుకొని దీని ప్రభావం జనాలపైన
ముఖ్యంగా యంగ్స్టర్స్ పైన ఎంతవరకు పడుతుందో దాన్ని ఉద్దేశించుకొని నేను మాట్లాడాను తప్ప ఎక్కడా కూడా నేను అబ్జెక్టిఫై చేయలేదు, ఎవరిని కూడా నేను కించపరిచేటట్టు మాట్లాడలేదు. ఆవిడ మాట్లాడిన మాటల్ని నేను తిరిగి క్వశ్చన్ చేశాను. మరి వాటి గురించి వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్లో మీరు ఎందుకు మాట్లాడలేదు, మరి దీని గురించి ఝాన్సీ గారు ఎందుకు ఇన్ని రోజుల తర్వాత బయటకు వచ్చి మాట్లాడారు అని చెప్పి కూడా సంధ్యారెడ్డి గారు వాళ్ళు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.